ఇండియన్ గవర్నమెంట్ అలాగే రష్యన్ గవర్నమెంట్ 2025-2026 సంవత్సరానికి ఒక అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నారు. ఈ అగ్రిమెంట్ ప్లాన్ ఏంటంటే ఎమర్జెన్సీస్ అలాగే న్యాచురల్ డిజాస్టర్స్ ఈ రెండింటి మీద వీళ్ళు ఫోకస్ చేస్తారు. ఈ ఎమర్జెన్సీస్ అలాగే న్యాచురల్ డిజాస్టర్స్ వర్క్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, స్పేస్ మానిటరింగ్ టెక్నాలజీస్. ఏవైతే స్పేస్లోకి పంపిస్తారో లైక్ శాటిలైట్స్ కానీ రాకెట్స్ కానీ వాటిని జాగ్రత్తగా ఆపరేట్ చేసే విధంగా, అలాగే ముందైతే ఏవైతే తప్పులు చేశారో వాటిని ఫ్యూచర్లో రిపీట్ కాకుండా చూసుకోవడం. సెకండ్ వన్, లార్జ్ స్కేల్ డిజాస్టర్. ఎవరైతే టెర్రరిస్ట్ అటాక్స్ చేస్తారో అలాగే న్యూక్లియర్ బాంబ్స్ కానీ ఎర్త్క్వేక్ కానీ ఫ్లడ్స్ కానీ సునామీ కానీ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తారు. థర్డ్ వన్, ఫైర్ యాక్సిడెంట్స్ అండ్ రెస్క్యూ డిజాస్టర్స్. ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలని ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే ఎవరికైనా ఆ ఫైర్ యాక్సిడెంట్స్లో ఏమైనా జరిగితే ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఇలాంటి వాటి మీద దృష్టి పెడతారు. ఫోర్త్ వన్, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్. దీంట్లో 4 రకాలు ఉంటాయి. ఈ మిటిగేషన్ ఏంటంటే ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని నార్మలైజ్ చేయడం, లైక్ సోలార్ ప్రాబ్లం, థర్మల్ ప్రాబ్లం, పవర్ షార్టేజ్ ప్రాబ్లం, ఇలాంటి వాటి మీద దృష్టి పెడతారు. నెక్స్ట్ వన్, ప్రిపేర్డ్నెస్. ఈ ప్రిపేర్డ్నెస్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చినా, వాటర్ ప్రాబ్లం వచ్చినా, శానిటేషన్ ప్రాబ్లం వచ్చినా, ఫుడ్ ప్రాబ్లం వచ్చినా వీటి మీద ఎక్కువగా దృష్టి పెడతారు. నెక్స్ట్ వన్, రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ ఏంటంటే ఏ చోట అయితే డిజాస్టర్ జరిగిందో అక్కడికి వెంటనే ఒక టీం వెళ్ళి వాటిని సరిచేయడం, దీని మీద ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ వన్, రికవరీ. ఎక్కడైతే డిజాస్టర్ జరిగిందో వాటిని అక్కడి నుంచి తీసేయడం. ఫిఫ్త్ వన్, ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. ఎడ్యుకేషన్కి సంబంధించిన కాలేజెస్ కానీ ఉన్న వాటిని డెవలప్ చేయడం కానీ అలాగే రీసెర్చ్ ల్యాబ్స్ కట్టించడం, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తారు. సిక్స్త్ వన్, వార్నింగ్ సిస్టమ్స్. ఏవైతే న్యాచురల్ డిజాస్టర్స్ జరుగుతున్నాయో వాటిని ముందే తెలుసుకునే విధంగా వార్నింగ్ సిస్టమ్స్ తయారు చేయడం, లైక్ ఎర్త్క్వేక్ వచ్చినా కానీ, వెదర్ మార్పులు వచ్చినా కానీ, సైక్లోన్స్ వచ్చినా కానీ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తారు. ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ సాల్వ్ చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆప్షన్ 1, రీసెంట్లీ ఇండియా అండ్ రష్యా కొలాబరేట్ ఆన్ ద కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్. ఆప్షన్ 2, the main objectives of the plan is economic growth that creates employment opportunities and reduce poverty. Option 3, it is second meeting for the both commissions and the meeting was held in Moscow. How many of the above statements are correct? Option A, only 1. Option B, only 2. Option C, only 3. Option D, none. మీకు 10 seconds టైం ఇస్తున్నాను, తర్వాత ఆన్సర్ డిస్ప్లే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.